ఇక వీళ్ళు పక్కోళ్ళదేమో తప్పు, మేమేమో నిప్పు, ఆ టైప్లో ఉంది. అంటే పక్కోడు చేస్తే అది ట్యాపింగు, మనం చేస్తే అది చట్ట వ్యతిరేకం కాదు. అంతే కదా రేవంత్ అన్న. ఇప్పుడు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అన్నావు, కానీ ఇక్కడ నువ్వు ఏం మాట్లాడినావు? మాకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి, మేము మరీ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ చేసేంత దిగజారలేదు, కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేసేంత దిగజారలేదు మేము. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే దానికన్నా ఆత్మహత్య చేసుకోవడం మేలు అన్నావు. మరి కుటుంబ సభ్యుల ఫోన్ అయితే నువ్వు ట్యాప్ చేస్తారు, సంతోషం. కానీ ఫోన్ ట్యాపింగ్లు అయితే జరుగుతున్నాయి కదా, ఎవరు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు. ఈ నేనేమంటున్నా రేవంత్ రెడ్డి గారికి, మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్లు ట్యాప్ చేయడం కాదు, దమ్ములు ఉంటే నీ అన్నదమ్ముల ఫోన్లు ట్యాప్ చేస్తే వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఏం దందాలు చేస్తున్నారు, ఏ గిరిజన రైతులలో వేలు పెడుతున్నారు, ఏ ఫైమ్ కురేషి దగ్గర డబ్బులు పెడుతున్నారు, ఎవరిని ఎట్లా బెదిరిస్తున్నారు, టేబుల్ లేకుండా గన్ను పెట్టి సెటిల్మెంట్లు ఎట్లా చేస్తున్నారు, తిరుపతి రెడ్డి ఏడికి పోతున్నాడు, మీ కృష్ణారెడ్డి ఎక్కడికి పోతున్నాడు, ఓకే, మీ జగదీష్ రెడ్డి ఏం చేస్తున్నాడు, మీ కొండల రెడ్డి ఏం చేస్తున్నాడు, వాళ్ళ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయించారు రేవంత్ రెడ్డి గారు? మీరు వాళ్ళ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయించారు? మీరు ఎంతసేపు మీ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయిస్తారు. ఇప్పుడు మీకు కాంపిటీషన్ ఎవరున్నారు? మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక కాంపిటీషన్, రేవంత్ రెడ్డి కుర్చీ కదిలితే ఆ కుర్చీ వెనకాల వెన్నుపోట్లు ఓడిసేది ఎవరు? ఆ కుర్చీని బలంగా పట్టుకొని కూర్చోవాలనుకునేది ఎవరు? ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇంకోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకోటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే 1 year బ్యాకే పావులు కదిపించిండు, 1000 కోట్లు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పి.